మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే గనక మనం చిన్న కుండీల్లో వేసినా కానీ చాలా ఎక్కువ పూలు అయితే పూస్తాయండి. సో నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాను, నాకెందుకు ఎక్కువ పూలు పూస్తున్నాయి, చిన్న పాట్స్లో వేసిన ఏ డిసీజ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్నీ కూడా నేనైతే వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మన ఇంట్లో ఉండే వాటితోనే మనం చాలా ఈజీగా అయితే పువ్వులు ఎక్కువ పూసేలా అయితే చేయొచ్చండి మన మొక్కల్ని. సో మొత్తం కూడా నేను ఏ విధంగా కేర్ చేస్తానన్నీ కూడా చూపిస్తానండి. నా పువ్వులు ఎన్ని పూసినాయి చూస్తున్నారు కదండి. నా ప్రతి మొక్కకి కూడా రోజెస్తో సహా అన్నీ కూడా నేనే ఇలా కోసుకొని బయట గుమ్మంలో పువ్వులు పెట్టుకుంటానండి. సో చూస్తున్నారు కదా, ఇలా డెకరేషన్ చేసుకోవడానికి అన్నిటికీ కూడా నేను వేసిన మొక్కలే సరిపోతాయి. ఒక్క మొక్కకి 12 పువ్వుల దాకా గులాబీలు అయితే పూస్తున్నాయండి. ఇదైతే ఎవరు కూడా నమ్మరు కాబట్టి నేను మొగ్గలతో సహా వీడియోలు అయితే తీసి పెట్టాను. సో చూస్తున్నారు కదా, ఒకే దానికి 6 మొగ్గల దాకా అయితే ఉన్నాయి. ఒక్కొక్క చోట 3 ఉన్నాయి, ఒక్కొక్క చోట 5 ఉన్నాయి. అన్నీ కూడా ఒక మొక్కకే ఉన్నాయండి. నేనైతే మీకు అన్నీ కూడా క్లియర్గా చూపిద్దామని అయితే అందుకే వీడియో తీశాను. సో ఇలా మనకి ఎక్కువ పువ్వులు పూయాలి అంటే ఏం చేయాలి అంతా కూడా నేను ఇప్పుడైతే చూపించేస్తాను. నేనేం చేస్తున్నాను అంతా కూడా చెప్తానండి. సో ఇక్కడ క్లియర్గా చూస్తున్నారు కదా మొగ్గలు అయితే ఎన్ని ఉన్నాయో. ఈ ఒక్క కొమ్మకే మనకి 6 మొగ్గలు ఉన్నాయి. అలాగే ఎన్ని కొమ్మలు ఉన్నాయో అన్నిటికి కూడా మొగ్గలు అయితే ఉన్నాయండి. సో మనము ఎప్పుడూ కూడా ఇలా మొగ్గలు వేసినప్పుడు ఫస్ట్ పువ్వు పూసిందల్లా కూడా కోసేసుకోవాలి. ఎందుకంటే ఇలా చెప్తున్నా, ఇది చిన్న కుండీలో ఉంది కాబట్టి కింద నేల మీద ఉంటే కనుక బలం అయితే సరిపోయి మంచిగానే అన్ని పూలు పూసేదాకా కూడా ఉంచుకోవచ్చండి. సో అందుకనేసి అయితే అలాగ ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి. కొమ్మలు కూడా కట్ చేయాలి. నేను ఏ విధంగా మెయింటైన్ చేస్తాననేసి అయితే ఫస్ట్ ఇలా బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి, అవి ఎప్పుడు బియ్యం కడిగినాయి అప్పుడు పోస్తారు చాలామంది. అలా కాకుండా ఇలా ఏదైనా మట్టి కుండలో కానీ ఏదైనా దేంట్లో అయినా ఒక డబ్బాలో కానీ వేసి మనం దీన్ని స్టోర్ చేసుకొని ఒక 2-3 రోజులకు ఒకసారి నిలవైన వాటర్ అయితే పోయాలి. బియ్యం కడిగిన నీళ్లు నిలవ పెట్టిపోయడం వల్ల అందులో చాలా గుడ్ బ్యాక్టీరియా అయితే ఫామ్ అయ్యి మొక్కలకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది ఒకటే కాకుండా నేను దీంతోనే పాటు ఏం ఉడకబెట్టినా సరే ఆ ఉడకబెట్టిన నీళ్ళు కూడా చల్లార్చుకొని వీటితో కలిపి అయితే మొక్కలకు పోస్తాను. ఇంకా కోడిగుడ్లు ఉడకబెట్టినప్పుడు ఆ తొక్కలు కూడా మనం మెత్తగా అందులో కలిపేసి బాగా ఇవన్నీ కలిపి మంచిగా మొక్కలకు పోస్తే కనుక చాలా బాగా యూజ్ అవుతుంది మొక్కలకి. ఇంతే కాకుండా నేను అప్పుడప్పుడు పాలు పోస్తూ ఉంటాను. బెల్లం ముక్క వేయడం ఇవన్నీ కూడా మనం మొక్కలకి మంచిగా కాల్షియం, ఐరన్ అవన్నీ కూడా మంచిగా అందుతాయండి ఇలా చేయడం వలన. చాలామంది బియ్యం కడిగిన నీళ్ళు డైరెక్ట్గా పోస్తారు. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి ఈ విధంగా కొంచెం కొంచెం 2 సార్లు పోస్తే చూసారు కదండి పువ్వులు ఏ విధంగా పూస్తున్నాయో నాకు. సో మనకి మొక్కలకు కావాల్సిన అన్ని ప్రోటీన్స్ అన్ని విటమిన్స్ మంచిగా దొరికి సో పువ్వులైతే ఇలా మంచిగా అయితే పూస్తాయి. మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయిందనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా నా ఛానల్లో పువ్వుల వీడియోస్ అయితే చాలా ఉన్నాయి, చూసేయండి విజిట్ చేసి. థ్యాంక్స్ ఫర్